అంటే ఒకవేళ ఒక కోరిక ఉన్నా కూడా ఆ కోరిక ఫుల్ఫిల్ అయితే హ్యాపీ, కోరిక ఫుల్ఫిల్ అవ్వకపోతే సాడ్నెస్ ఉండకూడదు. ఓకే, అయ్యింది, వెల్ అండ్ గుడ్. కాలేదు, దట్స్ ఓకే, లెట్స్ సీ టు ఇట్ అన్న జ్ఞానం రావాలి, నాలెడ్జ్ రావాలి. ఇదంతా ఏది, ఐఎమ్ జస్ట్ లివింగ్, ఈ బాడీ కూడా నేను నాది కాదు, ఇది ఏది కూడా నాది కాదు అని ఒక డివైన్ నాలెడ్జ్తో మీరు రోజు రోజుకి మీరు ఆ నాలెడ్జ్ని మీరు ఇంపార్ట్ చేసుకుంటూ ఉంటే, మీరు ఈ యాంగ్రీకి, ఈ మైన్ అనే ఫీలింగ్కి, ఈగోకి, వీటన్నిటికీ, ఈ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ దూరంగా ఉంటూ ఉంటే మీరు మెల్లమెల్లగా డివైన్ నేచర్ని రీచ్ అవుతూ ఉంటారు. మీకు తెలియకుండానే ఆ డివైన్ శక్తి మీలోనే ఉంటుంది. అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఇది ట్రై చేసి చూడండి. ఈరోజు నుంచి ఈ డివైన్ నాలెడ్జ్ ఏదైతే మన ఉపనిషత్స్లో ఆర్ పురాణాల్లో చెప్పారో ఇదంతా కూడా మీరు చదవడానికి ట్రై చేయండి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఏంటి ట్రూ నేచర్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటే, మెల్లమెల్లగా ఈ డివైన్ నాలెడ్జ్ అనేది మీలో ఇంపార్ట్ చేసుకుంటూ ఉంటే, ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఆర్ ఈ డిమోనిక్ శక్తుల నుంచి దూరం జరుగుతూ ఉంటారు, డివినిటీకి రీచ్ అవుతూ ఉంటారు. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు అప్పటి వరకు ఈ డివైన్ నాలెడ్జ్ని ఏదైతే మన పురాణాలు, ఉపనిషత్స్, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇంపార్ట్ చేస్తాయి ఈ డివైన్ నాలెడ్జ్ని. మనము వీటిని పట్టించుకోక ఇవన్నీ మనకి ఏమంటారు, ఈ నెగిటివ్ ఫోర్సెస్కి మనము దగ్గరవుతూ వచ్చాం. సో మీరు ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని మీరు మీ డివైన్ నాలెడ్జ్ని రోజుకి పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.